కోళ్ళ గిరాకీ లేక బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి అంత ముందు కంటే ఇప్పుడు చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఒక కోడి 2 కోళ్ళు కూడా తినడానికి వెనుకగాడుతున్నారు జనాలు ఇప్పుడు గిరాకీ. ఒక కోడి 2 కోళ్ళు అమ్మితే మేము కిరాయిలు ఏం కట్టుకోవాలి, మేము ఇంట్లో పిల్లలతో ఏం చదువుకోవాలి, కోళ్ళోనికి ఏం కట్టాలి, మేము అప్పులు తెచ్చుకున్న కాడ ఏం కట్టాలి అనే పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్. ఇప్పుడు కిరాయిలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం, ఇప్పుడు కష్టంగా ఉన్నది. ఇప్పుడు కోళ్ళు వేయాలా అంటే కోళ్ళు వేసుకుంటే కోళ్ళు అమ్ముడు పోవు, కోళ్ళు పైసలు ఇవ్వండి కోళ్ళు వేయరు సార్. ఇప్పుడు ఎన్ని పైసలు ఉన్నాయని ఫస్ట్ అడుగుతాను కోళ్ళు వేసేటోళ్ళు. బాబు నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, ఎన్ని కిలోలు కావాలి, దాన్ని బట్టే కోళ్ళు వేసుకో, ఎగస్ట్రా వేసేది లేదు అని చెప్పి కోళ్ళని పడతాను. కోళ్ళు వేసుకుంటే వారం రోజుల కోళ్ళు అమ్ముడు పోతలేవు, సగం చచ్చిపోతున్నాయి, సగం అట్లనే ఉంటున్నాయి. వారం రోజులల్లో మొత్తం మనం ఒక 50 కిలోలు తీసుకున్నట్టయితే 25 కిలోలు వస్తున్నాయి. 25 కిలోలల్లో మనకు ఏం మిగులుతుంది? మళ్ళీ కస్టమర్లను బతలావుడు అవుతుంది. అంతకుముందు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగేది పోయి వాళ్ళని పిలిచి చికెన్ వద్దా అనే కాడికి వస్తుంది మా పరిస్థితి. వాళ్ళు అన్ని బండ్ల పితాన్లు అడుగుతాను, బండ్ల కాడికి పోయి మేము చెప్పుడు అవుతుంది. పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్. ఎందుకంటే ఇంట్లో పోయి ఉండలేక, షాప్ కాడ నిలబడలేక పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇప్పుడు ఈ చికెన్ సెంటర్ వాళ్ళు బతకాలంటే కష్టంగానే ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో తినవద్దు అంటాను. ఇప్పుడు కష్టాలు చికెన్ ఎట్లా తినాలని చెప్పి కస్టమర్లు అనబట్టింది. కోళ్ళు సత్తా నేను టీవీలో చూపిస్తాను, న్యూస్లో వస్తుంది, పేపర్కి ఇస్తాను. రేవంత్ రెడ్డే తినవద్దన్నారే, ఇక మేము ఎట్లా తినాలి? రేవంత్ రెడ్డి చెప్తాడు కదా, పోలీసు వాళ్ళకి చెప్పిండు, చెక్ పోస్ట్ పెట్టిస్తాను కోళ్ళ బండ్లకు. ఇప్పుడు షాపులలో ఎవడు కోళ్ళు వేసుకొని ఎవడు తింటాడు, ఎవడు ఎట్లా అమ్ముకోవాలి? 25 కిలోల కోళ్ళు చచ్చినాయి అనుకో, ఆ పైసలు నష్టం ఎక్కడి నుండి తెచ్చియాలి? మళ్ళీ తెల్లారి కోళ్ళు వేయరు వాళ్ళు, మళ్ళీ కోళ్ళు అని చెప్పి వాళ్ళని బదలాడు అవుతుంది. మా కాడ కోళ్ళు వేయరని వాళ్ళు చెప్తాను. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో 1-2 కోళ్ళు అమ్మితే మేమేం బతాం సార్? ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఏమవుతుందంటే ఇప్పుడు తినేది చికెనే కదా, యాటన్ అయితే కోసుకొని తినరు కదా. 1000 రూపాయలకు మటన్ ఉన్నది, 1000 రూపాయలు పెట్టి మటన్ తినలేరు కదా. ఏమన్నా 100-150 రూపాయలు పెడితే చికెన్ వస్తుంది. చికెన్ తిందామని చెప్పి చుట్టాలు వస్తే కస్టమర్లను పట్టుకొని వస్తాయి, వాళ్ళని కూడా తినవద్దని చెప్తాను. ఇక మేము ఏం చేయాలి? ఇప్పుడు మటన్ అయితే తీసుకోలేరు కదా మధ్య రకపోళ్ళు, పైసలు ఉన్న వాళ్ళు అయితే మటన్ తీసుకుంటారు సార్. ఇప్పుడు 100 పొద్దంతా కూలీ చేస్తే వానికి 500 వస్తాయి. 500 పెడితే అరకిలో మటన్ వస్తుంది ఆయనకు. ఇక ఇంట్లో బియ్యం ఏం తీసుకోపోతాడు, నూనె ఏం తీసుకోపోతాడు, ఇక చుట్టాలకి ఏం చూస్తాడు, ఏం చదువుతాడు, ఏమి ఇస్తాడు, ఏం పెడతాడు అన్ని. ఘోరంగా ఉన్నది. వాళ్ళ పరిస్థితి కూడా ఏమున్నాయి, పచ్చడి వేసుకొని తినాల్సి వస్తుంది. ఘోరంగా ఉన్నది సార్. ఇప్పుడు మటన్ రేటు అట్లా ఉన్నది, చికెన్ రేటుకి ఇట్లా ఉన్నది. ఇప్పుడు చికెన్ తినవద్దని చెప్పి గవర్నమెంటే చెప్పినాక ఎవరు తింటారు? ఇక ఎవరు తినమని చెప్తాను. అది పరిస్థితి. ఇప్పుడు మాకు చికెన్ సెంటర్లో అయితే ఘోరంగా పరిస్థితి ఉన్నది. ఇలా తిండికి కూడా వెళ్ళే పరిస్థితిలో లేదు ఇప్పుడు.